నమస్తే అండి. నా పేరు వి. శ్రీవల్లి. 1 ఇయర్ బ్యాక్ మా అమ్మగారికి చిన్న స్టమక్ పెయిన్‌లా వస్తే రైల్వే హాస్పిటల్‌కి తీసుకెళ్ళామండి. అక్కడ తీసుకెళ్ళాక వాళ్ళు ట్రీట్మెంట్ అది చేసిన తర్వాత నాగార్జున హాస్పిటల్‌కి పంపించారు. దెన్ నాగార్జున హాస్పిటల్‌లో చిన్న ఆపరేషన్ లాంటిది చేసిన తర్వాత వాళ్ళు క్యాన్సర్ అని చెప్పి డిసైడ్ చేశారు. క్యాన్సర్ అని డిసైడ్ చేసిన తర్వాత పక్కనే నాగార్జున హాస్పిటల్ పక్కనే అమెరికన్ ఆంకాలజీ అని చెప్పి ఒక హాస్పిటల్ ఉంది. అక్కడికి తీసుకువెళ్ళండి, వాళ్ళు ట్రీట్మెంట్ అది చేస్తారు అని చెప్పారు. అక్టోబర్ 10న పెట్ స్కాన్ అనేది చేయించారండి లాస్ట్ ఇయర్. చేయించిన తర్వాత ఇక్కడ కేసు వచ్చేసి మొత్తం అనిల మేడం అని చెప్పి ఒక మేడం హ్యాండ్ ఓవర్ తీసుకున్నారండి. అప్పటి నుంచి కూడా ట్రీట్మెంట్ చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ట్రీట్మెంట్ అది కూడాను. అండ్ డాక్టర్స్ రెస్పాన్స్ అయితే చాలా చాలా బాగుంటుందండి. అండ్ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ కానీ, స్టాఫ్ కానీ, అండ్ నర్సెస్ కానీ, వాటెవర్ ప్రతిదీ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ. అండ్ ట్రీట్మెంట్ పరంగా అయితే అసలు చాలా చూసుకోక్కర్లేదు. మనం ఒక హాస్పిటల్ని నమ్ముకోవాలి అంటే అదే అమెరికన్ ఆంకాలజీ చాలా బాగుంటుందండి. క్యాన్సర్కి అయితే కనుక మేము 1 ఇయర్ నుంచి లాస్ట్ కీమోస్ అని చెప్పి ఉంటుంది ఒక ప్రాసెస్ అనేది. అది 8 సైకిల్స్ అయ్యాయండి మా మదర్కి. తర్వాత మళ్ళీ 1 ఇయర్ అయ్యింది కదా అని చెప్పి ఆగస్ట్ 25th పెట్ స్కాన్ చేయాలి అన్నారు. పెట్ స్కాన్ చేస్తే మళ్ళీ ఏంటి అంటే ఇప్పుడు వేరియంట్ కింద స్ప్రెడ్ అయ్యింది అని అన్నారు. స్ప్రెడ్ అయిన తర్వాత అంటే లాస్ట్ టైం కొంచెం పర్వాలేదు, ఈసారి డిసీజ్ కొంచెం బాగా స్ప్రెడ్ అయినా కూడా ఎంత కేర్ తీసుకుంటున్నారంటే డాక్టర్స్ అందరూ కూడా సర్జన్ చేయాలి అంటే విజయ్ సార్ అని చెప్పి సర్జన్ చేస్తున్నారు. రాజేష్ కోట గారు అని చెప్పి ఒక డాక్టర్ గారు ఉంటారు. అనిల మేడం అని చెప్పి ఒక డాక్టర్ గారు, సాయి కృష్ణ సార్ అని చెప్పి చాలా డాక్టర్స్ ఉన్నారండి. నాట్ ఓన్లీ 1 and 2, సో మెనీ డాక్టర్స్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద పేషెంట్స్. అండ్ చెప్పాలి అంటే ఎవ్రీవన్ ఒక పేషెంట్కి ఎంత నెససరీ ఉండాలి అన్నది ప్రతి వాళ్ళు కూడా కేర్ తీసుకొని చాలా పేషెంట్ని ఎలాగా మనం క్యూర్ చేయగలము, ఎన్ని స్టెప్స్ తీసుకుంటే క్యూర్ చేయాలి అన్న ఆలోచనతో ప్రతి వాళ్ళు ఉంటారండి. ఒక డాక్టరే కాదు, ఇక్కడ నర్స్ కానీ అండ్ డ్యూటీ డాక్టర్స్ కానీ, నైట్ టైం అయితే అంటే ఒక డేలో కొన్ని హాస్పిటల్స్లో మనం చూడొచ్చు ఓన్లీ మార్నింగే డాక్టర్స్ ఉంటారు, ఈవినింగ్ ఉండరు, నైట్ ఉండరు. బట్ ఇక్కడ ఎవ్రీ షెడ్యూల్, దట్ మీన్స్ ఒక 6 hours ఒక్కొక్క డాక్టర్ ఉంటారండి, డ్యూటీ డాక్టర్స్ కూడా.